एक ओंकार ఓం తత్సత్ வாழ்க వళముడన్. భారతదేశములో అతి ప్రాచీన కాలము నుండి బ్రహ్మ విద్యా ప్రవర్తకులైన ఋషులకు, మోక్షప్రదాతలైన సమర్థ సద్గురువులకు, సర్వవాసనాక్షయకారకులైన అవధూతలకు అందరికీ ముందుగా ప్రణామం. ప్రకృతి, పురుషుడు ఎప్పుడూ మారనివారు. కేవలం ప్రకృతిలో ఉండే తత్వాలు మారుతూ ఉంటాయి. ఆ తత్వాలకు లొంగినటువంటి మానవుని బుద్ధి, మానవుని మనస్సు, మానవుని చిత్తవృత్తులు ఎల్లప్పుడూ కూడా ఆ తత్వాతీతమైనటువంటి ఒక మూలాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఆ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే వచ్చింది. పద్మకల్పంలో బ్రహ్మ దగ్గర నుంచి ఈరోజు వరకు అనేక మంది ఆ మూలతత్వాన్ని అర్థం చేసుకోవడానికి, మూలతత్వం పట్ల ఒక సరైన అవగాహన కలగడానికి, దాన్ని ఒక స్వానుభవంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. కాలం మారుతుంటుంది, గుణాలు మారుతుంటాయి, గ్రహస్థితులు మారుతుంటాయి, జీవనశైలి మారుతుంటుంది, ఆలోచన విధానాలు మారుతుంటాయి. కానీ లక్ష్యం మాత్రం మారదు. అదే లక్ష్యమైనప్పుడు ఆ లక్ష్యాన్ని చేరడానికి మార్గాలు మాత్రం మన కాలానుగుణంగా మారుతుంటాయి. ఉదాహరణకు యోగాన్ని తీసుకుంటే, యోగో హి బహుధా బ్రహ్మన్ భిజతే వ్యవహారతః అని చెప్పేసని యోగతత్వోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఓ బ్రాహ్మణుడా, యోగం అనేటువంటిది ఒకటే అయినప్పటికీ వ్యవహారములో భేదంగా ఉంటుంది అని చెప్పేసని. అదే రకంగా బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ విద్య, తత్వజ్ఞానము ఇలాంటి పేర్లతో పిలువబడేటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, ఆ విజ్ఞానం అందరూ పొందడానికి అర్హులైనప్పటికీ కూడా అందరూ ఒకే విధానాన్ని అనుసరించలేరు. దానికి కారణం మానవ ప్రకృతిలో ఉండేటువంటి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే గుణముల యొక్క ప్రభావము, అదే విధముగా ఆధ్యాత్మికము, ఆధిదైవికము మొదలైనటువంటి తాపముల యొక్క ప్రభావము, ఇటువంటివన్నీ మానవుని యొక్క ప్రవర్తనను, మానవుని యొక్క విధానాన్ని ప్రతి క్షణము, అనుక్షణము కూడా అవి ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మానవుని అతి సమీపంలో ప్రభావితం చేసేవి భూమి ఉన్నటువంటి సౌరమండలంలో ఉండే గ్రహాలు. ఈ గ్రహస్థితిని దాటినప్పుడు మాత్రమే మానవుని యొక్క చైతన్యం సాధార స్థితి నుంచి నిరాధార స్థితికి వెళుతుంది. ఆ కారణం చేతనే శరీరంతో కూడుకున్నటువంటి అభ్యాసం దగ్గర నుంచి ధ్యానం వరకు, మౌనం వరకు, త్యాగం వరకు, శాంతి వరకు, నైష్కర్మ్య సిద్ధి వరకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రయత్నాలు అన్ని కాలాల్లోనూ జరుగుతూనే ఉన్నాయి. దీనికి చిన్న ఉదాహరణ మనం పౌరాణిక వాంగ్మయంలో వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి పురాణాలని రోమహర్షణుడు వినగా, ఉగ్రశ్రవసు యొక్క కుమారుడైనటువంటి రోమహర్షణుడు వినగా, సూతుడు శౌనకాది మునులకు నైమిషారణ్యంలో చెప్పాడని మనం చెప్పుకుంటాం. అంటే ఒక విజ్ఞానం ఒక చోట పుట్టిన తర్వాత దాన్ని వ్యాపింపజేయడానికి, దాన్ని అనుష్ఠానంగా మార్చుకోవడానికి, దాన్ని అనుభవంగా మార్చుకోవడానికి ఆరాధ్యనీయులైన, పూజనీయులైన అనేక మంది వ్యక్తులు అన్ని కాలాల్లో అవసరమే. ప్రకృతి వారిని ఏర్పరుస్తుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యముగా 20వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో, దక్షిణ భారతదేశంలో ప్రధానంగా చెప్పుకోదగ్గ వాళ్ళలో మలయాళ స్వామి అని చెప్పేసి పేరు పొందినటువంటి, లేదా మలయాళ యతీంద్రులు అని చెప్పేసి పేరు పొందినటువంటి అసంగానందగిరి స్వాముల వారు ముఖ్యులు. ఈరోజు అసంగానందగిరి స్వాముల వారి గురించినటువంటి
భావాలను, విధానాలను రేఖామాత్రంగా అందరి ముందు ఉంచుతాను. ఇప్పటికే ఆయనకు కొన్ని కోట్ల మంది అనుయాయులు ఉన్నారు. ఆ పరంపర అనేటువంటిది కొనసాగుతూ వస్తోంది. వారందరికీ మలయాళ స్వామి అంటే తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా అనేక కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరి యొక్క సౌకర్యం కోసమే ఈ చిన్న వీడియో ద్వారా మీకు మలయాళ స్వామి అనిపించి పిలువబడేటువంటి అసంగానందగిరి స్వాముల వారి గురించి చెప్పడం జరిగింది. ఏ మార్గంలోనైనా ముందుకు వెళ్ళేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. మొట్టమొదటిది అప్పటికే నడిచినటువంటి ఒక తోవని ప్రత్యేకించి తమ వేగాన్ని పెంచుకుని నడవాలనుకునే వాళ్ళు కొంతమంది. మరొకళ్ళు కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రయోగాత్మకంగా, పరిశీలనాత్మకంగా, విచక్షణాత్మకంగా, సమర్థాత్మకంగా, సమగ్రవంతంగా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు రెండవ కోవ వాళ్ళు. ఈ రెండవ కోవ వాళ్ళే ఏ జ్ఞానంలోనైనా సరే విప్లవకారులు అనబడతారు. అది సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, ఆధ్యాత్మిక విజ్ఞానం కావచ్చు, వీళ్ళందరూ కూడా విప్లవకారులు. ఈ విప్లవకారులు కేవలం గుడ్డిగా ఆలోచించలేదు. వాళ్ళు స్వీయమైన ప్రజ్ఞతో అనంతమైనటువంటి మేధస్సును సమన్వయం చేసుకొని వీళ్ళు తాము ప్రత్యేకించి తమ యొక్క గొప్పదనాన్ని నైష్కర్మ్య సిద్ధి పొందేటంత వరకు కూడా వాళ్ళు దీన్ని 10 మందికి అందజేస్తూనే ఉన్నారు. అలా అందజేసి ఆంధ్రదేశంలో ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తులలో అసంగానందగిరి స్వాములు అని చెప్పేసి పిలువబడేటువంటి మలయాళ యతీంద్రులు ఒకరు. ఏ కాలంలోనైనా సరే మహాత్ములు పుడతారు. మహాత్ముల్ని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రకృతి పుట్టిన మహాత్ములు, కాలము చేసిన మహాత్ములు, మానవులు చేసిన మహాత్ములు. మానవులు చేసిన మహాత్ములు ఏ గౌరవం లేకుండా ఒక మానవ వర్గం గుర్తించడం ద్వారా గొప్పవాళ్ళుగా పిలువబడతారు. కాలం చేసిన మహాత్ములు కొన్ని సాధారణ విధానాల ద్వారా ఒక ఔన్నత్యాన్ని పొంది మానవాళికి మార్గదర్శకులవుతారు. ప్రకృతి చేసిన మహాత్ములు వాళ్ళు స్వతసిద్ధంగానే జన్మతః అనేకమైనటువంటి వైశారథ్యాన్ని కలిగి ఉండి, సిద్ధుల్ని కలిగి ఉండి, మహిమలను కలిగి ఉండి, మహత్వాన్ని కలిగి ఉండి, దివ్యత్వాన్ని కలిగి ఉండి మానవ జాతికి మార్గదర్శకులు అవుతారు. అలాంటి వాళ్ళందరినీ అవతారమూర్తులని, అవధూతలని ఇటువంటి పేర్లతో మనం పిలుస్తుంటాం. ఇప్పుడు మనం మలయాళ యతీంద్రుల గురించి చెప్పుకుంటున్నాం. ఏ జీవితంలోనైనా సరే కొన్ని ప్రధానమైన ఘట్టాలు ఉంటాయి. పుట్టుక, మరణము 2 ఘట్టాలు. ఈ రెండింటి మధ్యే మిగతావన్నీ కూడా జరుగుతాయి. మనం ఇప్పుడు ఉదాహరణకు బుద్ధుడిని తీసుకున్నట్టయితే పంచకళ్యాణములు అని చెప్పేసి బుద్ధుని యొక్క సాంప్రదాయంలో చెప్తారు. బుద్ధుడు పుట్టడం, బుద్ధుడు మహాభినిష్క్రమణం చేయడం, బుద్ధుడు జ్ఞానవంతుడవడం, బుద్ధుడు బోధ చేయడం, బుద్ధుడు అవతార పరిసమాప్తి చేయడం, ఈ 5టిని కూడా పంచకళ్యాణములు అంటారు. మరి అలాగే మలయాళ యతీంద్రుల్లో కూడా ఈ రకమైనటువంటి కళ్యాణాత్మకమైనటువంటి ఒక గొప్పదనాన్ని మనం చూడవచ్చు. వారు 1885 మార్చి 27వ తేదీన జన్మించారు. అది వారి యొక్క జన్మస్థితి. 1962 జూలై 22వ తేదీన వారు సిద్ధి పొందారు. కాబట్టి వారి జీవితకాలం అంతా కూడా 1885 నుంచి 1962 వరకు 77 సంవత్సరాల పాటు గడిచింది. ఈ 77 సంవత్సరాల్లో వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక 2 అంశాలు ఏమిటి అని చెప్పేసి అంటే, వారు తపస్సు విరమించి మొట్టమొదటిసారి తిరుమలగిరి నుంచి కిందకి రావడం అనేటువంటి జరిగింది. అది 3/6/1936 జరిగింది. అదేవిధంగా వారు తరువాత సన్యాసాన్ని స్వీకరించడం అనేటువంటి జరిగింది. అది 2/2/1936 జరిగింది. కాబట్టి 3/6/1926 వారు కొండ దిగి వచ్చిన తర్వాత 2/2/1936 సన్యాస స్వీకారం చేశారు.
ఈ ఘట్టాలన్నీ కూడా సమన్వయం చేయడం అనబడేటువంటిది దేని ద్వారా జరుగుతుంది. మలయాళ స్వామి గారి గురించి 4 వాక్యాల్లో చెప్పాలంటే వారొక సాధకుడు, వారొక యోగి, వారొక పరివ్రాజకుడు, వారొక సంఘసేవకుడు, వారొక విమర్శకుడు, వారొక విప్లవవాది. ఈ అన్ని మాటలు కూడా ఆయనకు పనికొస్తాయి. ఎందువల్ల అంటే ఆయన పుట్టిందేమో మలయాళ దేశంలో, చదువుకున్నది సంస్కృత భాష, తరువాత తపస్సు చేసింది గోగర్భవనం అని చెప్పేసి పిలువబడేటువంటి తిరుపతి దగ్గర ఉండే ప్రాంతం, ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నది ఏర్పేడు అనేటువంటి దాని దగ్గర, ప్రచారం అంతా చేసింది ఆంధ్రదేశంలో. మరి ఆయన గొప్పదనం ఏమిటి? ఎవరైనా ఇలాగే చేస్తుంటారుగా అని మనం అనుకోవచ్చు. ఆయన గొప్పదనం స్త్రీలు, పురుషులు, గుణ, మత, లింగ భేదం లేకుండా, కులభేదం లేకుండా అందరూ కూడా బ్రహ్మజ్ఞానం నేర్చుకోవచ్చు, బ్రహ్మజ్ఞానానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది అని చెప్పడమే మలయాళ స్వామి యొక్క జీవితంలో పరమార్థం. దాన్ని ఆయన ఆచరించారు, ఆచరించి చూపించారు, అనేక మందికి ఉపదేశించారు. అంతవరకు కేవలం వైదిక కర్మక్రతువులుగా మాత్రమే మిగిలిపోయినటువంటి సన్యాసాశ్రమం లాంటివి, కేవలం ద్విజులకు మాత్రమే పరిమితమైనటువంటి సన్యాసాశ్రమం లాంటివి, స్త్రీలు శూద్రులు కూడా సన్యాసాన్ని స్వీకరించవచ్చు అనేటువంటి ఒకనొక విధానాన్ని వారు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా వారు కాలానుగుణంగా మూలమైనటువంటి సిద్ధాంతాలను సామాన్య భాషకి అందజేయడంగా ఆయన అనేక మార్గాలు అనుసరించారు. ఆ మార్గాలు అన్నీ కూడా ఆయన్ని ఒక సంఘ సంస్కర్తగా తీర్చిదిద్దడమే కాకుండా ఆయనలో ఉండేటువంటి విప్లవ భావాలను కాలానుగుణంగా వెలుపలికి తీసుకుంటూ వచ్చాయి. ఆయన జీవితంలో మనం ప్రధానంగా సమన్వయం చేయవలసింది, అర్థం చేసుకోవలసింది ఏమిటి అని చెప్పేసి అంటే, ఎందుకు మలయాళ స్వామి వారు తపస్సుకు పూనుకున్నారు, మలయాళ స్వామి వారు ఎందుకు పరివ్రాజకుడుగా దేశమంతా కూడా యాత్ర చేశారు, మలయాళ స్వామి వారు ఎందుకు ఏర్పేట దగ్గర వ్యాసాశ్రమం అనేటువంటిది ఏర్పాటు చేశారు, ఇలాంటి వాటన్నిటికీ కొన్ని ప్రశ్నలు కనుక వేసుకున్నట్టయితే తాను నేర్చుకున్న విద్య పంచుకుంటేనే పెరుగుతుంది. ఆ బోధించినప్పుడే అది ఒక అంతర్గతమైనటువంటి కానుక అనుభవంగా మారుతుంది, అమోఘమైన అనుభవంగా మారుతుంది. అంతకు మించి తపస్సు ఏమీ లేదు అని గుర్తించినటువంటి వ్యక్తి మలయాళ యతీంద్రులు. వారు అసంగానందగిరి అనేటువంటి ఒక సన్యాసి దీక్షానామాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆయన పేరు యావత్ ఆంధ్రదేశంలో కూడా మలయాళ స్వామి అంటేనే అర్థమవుతుంది. చివరికి ఆయన సంతకం పెట్టేటప్పుడు కూడా అసంగానందగిరి అని రాసి కింద మలయాళ స్వామి అని రాసేవారు. ఆ రకమైనటువంటి వ్యక్తి తెలుగు రానివాడు తెలుగుదేశంలోకి వచ్చి ఆ వెంకటేశ్వరుడి యొక్క కటాక్షంతో అక్కడ తపస్సు చేసి తెలుగుదేశంలో మరవడానికి వీల్లేనటువంటి ఒక మహామహితాత్ముడిగా రూపొందాడు. శ్రీ బాలకృష్ణమూర్తి శాస్త్రి గారు, పిడపర్తి వెంకటరామశాస్త్రి గారు, అటువంటి కవులు, విద్వద్వరేణ్యులు వీళ్ళందరూ కూడా వీరిని ప్రశంసించారు. అదేవిధంగా త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వంటి వారు విమర్శించారు. ఆ ప్రశంసలకి ఆయన మొగ్గలేదు, ఆ విమర్శలకు ఆయన మొగ్గలేదు. మరి ఆయన సూచించింది ఏమిటి, మార్గం ఏమిటి, ఆ మార్గాన్ని ఎన్ని రకాలుగా చెప్పచ్చు అని చెప్పేసి అంటే, ఆయన పద్ధతి ప్రకారంగా మానవుడై పుట్టిన ప్రతి ఒక్కడూ బ్రహ్మ విద్యకు అర్హుడే, దానికి ఏ రకమైనటువంటి వ్యతిరిక్తత లేదు. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, దర్శనములు అన్నింటిలో చెప్పినటువంటి ప్రతి విజ్ఞానాన్ని కూడా ప్రతి ఒక్కడూ నేర్చుకోదగ్గవే, ఆచరించదగినవే అనేటువంటి దాన్ని పూర్తిగా విశ్వసించారు, ఆచరించారు, అనుసరించారు, చూపించారు, ఆదర్శప్రాయంగా నిలిచారు. అది ఆ రోజుల్లో ఒక విప్లవం. ముఖ్యంగా 1885లో భారతదేశంలో భారతీయ స్వాతంత్ర సంగ్రామం ప్రారంభమైంది. ఆ స్వాతంత్ర సంగ్రామం కేవలం ఒక రాజకీయమైనటువంటి సంగ్రామంగా ఉంది. కానీ ఆ రాజకీయమైనటువంటి సంగ్రామంతో పాటుగా అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒకానొక ఆధ్యాత్మిక సంగ్రామాన్ని మనం మలయాళ స్వామి వారు నాయకత్వంలో మనం చూడగలం. ఆ సంగ్రామం యొక్క లక్షణాలు ఏమిటి? లోకసేవ. ఆయన లోకాన్ని పూర్తిగా విస్మరించలేదు. లోకం యొక్క ఉపాధికే ఉండి
లోకానికి సేవ చేయడానికే తాను వచ్చాననేటువంటి ఒక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఆ ఎరుకతో వారు లోకసేవ చేశారు. లోకమంతా కూడా అహం బ్రహ్మ జ్ఞానంతో కూడుకున్నదే. నేను అన్నవాడెవడు ఈ లోకంలో లేడు. ఆ కారణం చేత ప్రతి ఒక్కడూ బ్రహ్మతత్వాన్ని కలిగిన వాడే. ఆ కారణం చేత వారు ఈ కలియుగానికి తగ్గట్టుగా వ్యాస భగవానులు చెప్పినటువంటి విధానాన్ని అనుసరించడం కోసం వారు వ్యాసాశ్రమం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు వ్యాసుడిని ఎందుకు తీసుకున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? దత్తాత్రేయుల వారు ఉన్నారు, పరమ గురువులు. దక్షిణామూర్తి వారు ఉన్నారు, పరమ గురువులు. మరి శుకుడు ఉన్నాడు, నిర్వికల్ప స్థితి పొందినవాడు. మరి వ్యాసుడిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వ్యాసుడు అష్టాదశ పురాణాలు వ్రాశాడు, పంచమవేదమైన భారతాన్ని వ్రాశాడు, వేదములు 4గా విభజించాడు. వేదవ్యాసుడు సాక్షాత్తు విజ్ఞాని అయినటువంటి విష్ణు స్వరూపుడు. ఆ కారణం చేత ఆ విజ్ఞానాన్ని అందరికీ చేరాలనే ఉద్దేశంతో వేదవ్యాసుడిని లక్ష్యంగా పెట్టుకుని, వేదవ్యాసుడి యొక్క భావాలను లక్ష్యంగా పెట్టుకొని ఆ పురాణాంతర్గతమైన ఉపనిషదంతర్గతమైన భావాలు ఏవైతే ఉన్నాయో, మర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ సాంగోపాంగంగా అందజేయడానికి వారు పూనుకొన్నారు. ఇది మొట్టమొదటి లక్ష్యం. రెండవది, ఈ పూనుకున్నటువంటి వ్యక్తికి ఉండే సమర్థత ఏమిటి? వారు సంస్కృత సాహిత్యంలో, వేదాంత సాహిత్యంలో విశేషంగా కృషి చేశారు. అంతేకాకుండా వేదాంతాన్ని ఎంతవరకు చదివారు అని చెప్పేసంటే జీవితాన్ని, తపస్సుని, మనస్సుని వేదాంతంతో సమన్వయం చేసి వారు ఈ మూడిటి యొక్క సమ్మేళనమే జీవితము, తపస్సు, మనస్సు 3 కలిస్తేనే వేదాంతమవుతుంది అని అర్థం చేసుకున్నారు. కేవలం వాచ్యార్థాలతో కూడుకున్నటువంటి వేదాంత వాక్యాలు చెప్పడం కాకుండా, శుష్కమైనటువంటి ఒక వేదాంతాన్ని చెప్పడం కాకుండా, దానివల్ల కలిగేటువంటి ఒక భ్రమను, భ్రాంతిని తొలగింపజేసి ప్రతి వ్యక్తి కూడా అనుష్ఠానంలో ఒక అడుగు ముందుకు వేయడం కోసం గాను ప్రయత్నం చేస్తూ వారు దాన్ని ఆ విద్య కోసం గాను శుష్క వేదాంత తమో భాస్కరుడుగా ప్రతిభాసించారు. అంతేకాకుండా శుష్క వేదాంత తమో భాస్కరం అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా వ్రాశారు. అంటే కేవలం ఆత్మ, పరమాత్మ అని చెప్పుకుంటే చాలదు. జీవనము, మనస్సు, తపస్సు 3 కలపాలి. మనస్సు చంచలమైనది, జీవనము కాలబద్ధమైనది, గుణబద్ధమైనది. వీరెంటింటి సమన్వయం చేసేది తపస్సు. కాబట్టి జీవనము తపస్సుతోనూ, తపస్సు మనస్సుతోనూ కలవాలి. అప్పుడే అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి, భావశుద్ధి, వాక్శుద్ధి అన్నీ వస్తాయి. వీటికి యమములు, నియమములు, తపస్సు, నామస్మరణ, వ్రతములు అన్నీ అవసరమే. అన్నింటినీ కూడా మలయాళ యతీంద్రులు వారు అనుసరించారు, చూపించారు. ఆ కారణం చేత వారు తాను తన శరీరం మీద పరిశీలన చేసుకొని ఆ తపస్సు యొక్క ప్రభావాన్ని తాను అర్థం చేసుకొని, ఆ వచో నియమం యొక్క ప్రభావాన్ని దాన్ని అర్థం చేసుకొని, ఆహార నియమం యొక్క ప్రభావాన్ని తాను అర్థం చేసుకొని, సర్వసంగ పరిత్యాగం యొక్క విధానాన్ని తాను అర్థం చేసుకొని, పరివిరాజకుడిగా భారతదేశం అంతా కూడా పర్యటన చేసి భారతదేశంలో ఉండేటువంటి స్థితిగతులన్నీ కూడా అర్థం చేసుకొని, ఆంధ్రదేశంలో ఎవరు కూడా వేదాంతం చెప్పేవాళ్లే లేరు, భగవంతుడిని గురించి స్పృహ కలిగించేటువంటి వాళ్లే లేరు అనేటువంటి ఒక ఉద్దేశంతో సాక్షాత్తు ఆ వెంకటాచలపతి యొక్క నడుస్తున్నటువంటి ఒక దూతలాగా ఆయన ఆంధ్రదేశంలో దీన్ని ప్రచారం చేశారని చెప్పి చెప్పడం ఏమాత్రము అతిశయోక్తి కాదు. ఎందుకంటే దేవుడికి అందరూ సమానులే, మరి దేవుడి దూతకు కూడా అందరూ సమానులే. ఈయన ఆ దౌత్యాన్ని నిర్వహించడానికి వచ్చారు. ఆ దౌత్యానికి కావాల్సిన లౌక్యం కావాలి, ఆ దౌత్యానికి కావాల్సిన సమర్థత కావాలి, ఆ దౌత్యానికి కావాల్సినటువంటి పెట్టుబడి కావాలి. ఆయన పెట్టుబడి తపస్సు, ఆయన యొక్క లౌక్యం వాక్కు, ఆయన యొక్క సమర్థత సమన్వయము, వీటన్నిటినీ కూడా కూర్చుని ఆయన తీసుకుని వచ్చారు. ఈ రకంగా వ్యాస భగవానులు ప్రారంభించినటువంటి ఒక ఉద్యమానికి కలియుగంలో, ముఖ్యంగా 20వ శతాబ్దంలో 1885 తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో ఆంధ్రదేశంలో దానికి ఒక ఊపునిచ్చి అంతవరకు శుష్కంగా ఉన్నటువంటి ఒక వేదాంతాన్ని ఆర్ద్రంగా, మనోహరంగా, సుమనోహరంగా తీర్చిదిద్ది స్త్రీలు, పురుషులు, కులము అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వైదిక వాంగ్మయాన్ని, వైదిక తత్వాన్ని, ఆ వైదిక తత్వ సారాన్ని అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించడానికి, ఆచరించిన దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి మార్గాన్ని వారు జీవనము, తపస్సు, మనస్సు అనేటువంటి 3 త్రయముల ద్వారా తీసుకొచ్చారు. ఈ స్థితిలో వారిని చెప్పేటప్పుడు వారి జీవిత చరిత్ర రాసినటువంటి సముద్రాల లక్ష్మయ్య గారు ద్వారా
చెప్పినటువంటి కొన్ని విషయాలలో ముఖ్యంగా వారు కన్యా గురుకుల పాఠశాల స్థాపించారని, అదేవిధంగా బ్రహ్మజ్ఞాన సభలను జరిపారని, సర్వవేదాంత సభలను జరిపారని, ఇటువంటి సభలన్నీ కూడా వేర్వేరు ప్రాంతాల్లో చేశారని కూడా చెప్తారు. ఇది జనరల్గా మనం ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక ఇంట్రాపర్సనల్ మీడియా అంటాం. కాబట్టి ఆ ఇంట్రాపర్సనల్ మీడియాలో తానే స్వయంగా ఉండి మొత్తం అంతా కూడా నిర్వహించి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ భావాలని ఎంతవరకు తీసుకువెళ్ళారు అని చెప్పేసి అంటే తాడేపల్లి ఆశ్రమంలో జరిగినట్టుగా ప్రణవోపాసనకు కూడా అందరూ అర్హులే అనేటువంటి మాట చెప్పారు. ప్రణవం అనేటువంటిది కేవలం తురియం మాత్రమే స్వీకరించిన వాళ్ళు కనుక, సన్యాసం మాత్రం స్వీకరించిన వాళ్ళకి మాత్రమే ప్రణవోపాసన అనేటువంటి అర్హత చూపించారు. కానీ వారు నీవు అక్షరాభ్యాసం పొందేటప్పుడు ఏం చేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పారు, ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పేసి రాస్తామని. మరి ఉన్నప్పుడు అక్షరాభ్యాసం నీకు ఓంకారంతో మొదలైనప్పుడు నీ జీవితాన్ని అక్షరం చేసుకోవాలంటే, అక్షరతత్వమైనటువంటి పురుషోత్తమతత్వాన్ని పొందాలంటే నువ్వు ఆ ఓంకారాన్ని ఎందుకు అనుసరించకూడదు అని చెప్పారు. మరి అనుసరించడానికి వారు మార్గం కూడా చెప్పారు. ఆ మార్గం ఏ రకంగా చెప్పారు? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, యోగ సాంప్రదాయం, ఈ నాలుగిటిని కూడా పడుగు పేకల్లాగా సమన్వయం చేశారు. ఈ 4 స్తంభాలు. కర్మ లేనిదే జీవనం లేదు, భక్తి లేనిదే మనస్సు లేదు, జ్ఞానము లేనిదే తపస్సు లేదు, ఈ మూడిటి సమన్వయం లేనిదే యోగం లేదు. కాబట్టి ఈ 4టిని స్తంభాలుగా ఏర్పాటు చేసుకొని బ్రహ్మ విద్యా ప్రవర్తకులుగా వారు చలామణి అయ్యి అనేక గ్రంథాలు వ్రాయించి వారు పత్రికల ద్వారా, యథార్థ భారతి అనేటువంటి కానుక పత్రిక ద్వారా తన యొక్క భావాలను 10 మందికి కూడా పంచి ఏర్పేడు ఆశ్రమాన్ని తన యొక్క ఆశ్రమం కేంద్ర స్థానంగా చేసుకొని ఆ వ్యాసాశ్రమాన్ని మళ్ళీ తిరిగి వేదారణ్యం అని చెప్పేసి పిలువబడేటువంటి ఏ భూమి అయితే ఉందో ఆ భూమిలో వేదవ్యాసుని యొక్క ఔన్నత్యాన్ని నిలిపించడం కోసం గాను నిజంగా వేదవ్యాసుడి యొక్క కలియుగ మానసపుత్రుడా అని చెప్పేసి అనిపించేటట్టుగా ఆ రకంగా వాడు మలయాళ యతీంద్రుల వారు తీసుకుని వచ్చారు. వారు గడిచిన కాలం 72 సంవత్సరాలే. కానీ 7,000 సంవత్సరాలకు మించిన కృషిని వారు 72 సంవత్సరాల్లో చేశారు. వారికి ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఆ వెంకటాచలపతి యొక్క దూతగా వారు నియమించుకున్నందుకు, ఈ కలియుగ దైవమైనటువంటి కలవు వెంకటనాయక అని చెప్పేసిన శాస్త్రం. కాబట్టి ఈ కలియుగాన్ని కాపాడడానికి, ఆర్తజన రక్షణకు, జిజ్ఞాసుల యొక్క పరిరక్షణకు, మోక్షార్థుల యొక్క ఔన్నత్యానికి కృషి చేసినటువంటి మలయాళ స్వాముల వారికి మనందరం కూడా శిరస్సు మొక్కి నమస్కారం పెట్టుకుందాం. ఎందుకంటే అటువంటి మహాత్ములు తలుచుకున్నా కూడా పుణ్యమే. ఎందుకంటే వారిని మనం చూడలేదు, చాలామంది చూడలేదు నాతో సహా. కానీ వారి సాంప్రదాయంతో నాకు పరిచయం ఉంది. ఆ పరిచయానికి సంబంధించినటువంటి వారి ఆశ్రమాలు కొన్ని సందర్శన చేశా. ఆ ఆశ్రమాలకి కొంతవరకు నేను తోడ్పడేదో కొద్దో గొప్ప రాశాను. ఆ రకమైనటువంటి విషయంలో మలయాళ స్వామి వారి గురించి నాకు మాట్లాడేటువంటి అర్హత ఉంది అని ఇన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా నేను మానవుడిగా పుట్టడం, బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉండడం, ఆ కారణం చేత బ్రహ్మ జిజ్ఞాసను, బ్రహ్మ విద్యను బోధించడం కోసం సన్యాసాశ్రమం స్వీకరించడం, ఇవన్నీ కూడా నాకు మలయాళ స్వామి వారి గురించి చెప్పడానికి తోడ్పడ్డాయి. కాబట్టి మనందరం కూడా ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రవర్తన చేసినటువంటి, బ్రహ్మజ్ఞానాన్ని అనుసరించినటువంటి, బ్రహ్మజ్ఞానాన్ని అనుష్ఠానం చేసినటువంటి, బ్రహ్మజ్ఞానానికి మార్గదర్శకులైనటువంటి ఆ మహర్షులందరికీ నమస్కరిస్తూ అభివాదములతో ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తితాపసం పరాశరంచ తత్పుత్రం వ్యాసం వేదాబ్జభాస్కరం ఓం విరక్తం శ్రీశుకం దేవం జ్ఞానవైరాగ్యరూపిణం గౌడపాదంచ గోవిందం యోగీంద్రం జ్ఞానినాం వరం ఓం తచ్చిష్యం శంకరాచార్యం అద్వైతస్థాపకం గురుం తచ్చిష్యాన్ పద్మపాదాదీన్ శ్రౌతతత్వార్థబోధకాన్ ఓం అసంగానందగుర్వాదీనస్మద్గురువరాన్ పరాన్ సంభిన్నా జ్ఞానతమసో వందే జ్ఞానప్రదాయినః ఓం నారాయణ గుర్వాద్యాం శివలింగార్యమాధ్యమాం అసంగానందపర్యంతాం వందే గురుపరంపరాం.